తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని ప్రముఖ దేవాలయం శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు పురాణం గణేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి జాతీయ పతాకాన్ని పోలిన వస్త్రాలు, రంగురంగుల పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. జాతీయ జెండా రంగులు ప్రతిబింబించేలా స్వామివారికి విశేష అలంకరణ చేశారు. ఆలయ పరిసరాలు భక్తిభావంతో పాటు దేశభక్తి స్ఫూర్తితో విరాజిల్లింది. అనంతరం స్వామివారికి మాజీ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నరసాపుర గ్రామంలో స్థానిక అడ్డగల్లవారి వీధిలో వేయించేసినటువంటి శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయంలో భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు తెల్లవారుజామున చక్కగా భక్తులందరితోటి ప్రత్యేకమైనటువంటి పంచామృతాలతో ప్రత్యేక రుద్రాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. రుద్రాభిషేకానంతరం అలాగే స్వామివారి యొక్క భక్తి, దేశభక్తి ప్రజ్వలిల్లేలా త్రివర్ణ పతాక శోభితంగా 3 రంగులైనటువంటి ఆ వస్త్రాలతో, పుష్పాలతో చక్కగా స్వామిని అలంకరణ చేయడం జరిగింది. అలాగే హిందువులందరూ కూడా సఖ్యతగా ఉండాలి, హిందూ జనా సుఖినో భవంతు, హైందవ దేవాలయాభివృద్ధిరస్తు, సనాతన ధర్మాని సన్మంగళాని భవంతు అనే విధంగా మేము నానుడి ప్రారంభించాం. సర్వే జనా సుఖినో భవంతు బదులుగా హిందూ జనా సుఖినో భవంతు. ఎందుకంటే ముందు హిందువులు బాగుంటేనే కన్నా హైందవ ధర్మం వర్ధిల్లేది. హిందువులు బాగుంటే దేవాలయాలు బాగుంటాయి. దేవాలయాల అభివృద్ధి చెందితేనే సనాతన ధర్మం ఎప్పటికీ కూడా శాశ్వతంగా స్థిరంగా వర్ధిల్లుతుంది అనేది నా యొక్క మనోభావం. అలాగే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అందరూ కూడా మన దేశ రక్షణకై హిందూ ధర్మానికి మద్దతుగా అందరూ కూడా నిలవాలని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, అలాగే కులమత విభేదాలు ఏమీ లేకుండా మన దేశంలో నివసించే ప్రజలందరూ కూడా సఖ్యతగా, సామరస్యంగా ఉండాలి. ఇతర దేశాలలో ఉన్నటువంటి గొడవలు మన దేశంలో ఉండకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామివారిని అందరూ కూడా దర్శించి తీర్థస్థాలు స్వీకరిస్తారని తెలియజేస్తున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోనసీమ జిల్లా అమలాపురం పట్టణాన్ని సమగ్ర మాస్టర్ ప్లాన్ తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు స్పష్టం చేశారు. విద్యుత్, తాగునీరు, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ల నిర్వహణలో అమలాపురం జిల్లాలోని నెంబర్ 1 స్థానంలో నిలవగా రాష్ట్ర స్థాయిలో 52వ స్థానంలో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణాభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. పట్టణంలో శానిటేషన్ ప్రక్రియ పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ కమిషనర్ నిర్మల కుమార్, పట్టణాధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, జనసేన నాయకులు ఏడిద శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి మెరుగైనటువంటి పరిపాలన ఇవ్వటానికి గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వేళ ఈ ప్రెస్ మీట్ ద్వారాగా అమలాపురం పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ప్రజలు మంచినీరు సమస్య మున్సిపాలిటీలో చాలా ఎక్కువ ప్రాంతాల్లో ఉంది. సుమారుగా 25 వార్డుల్లో 45 ప్రాంతాల్లో ఈ ట్యాప్ ద్వారాగా నీరు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకు ఉంది అనేది మీరు స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి. మీడియా సోదరులందరూ ఎందుకు ఉందంటే, అమలాపురం పట్టణంలో ఇప్పుడు నివసిస్తున్నటువంటి ప్రజలు అవసరాలకు సరిపడే వాటర్ కావాలంటే రోజుకి 1 కోటి లీటర్ల నీరు శుద్ధి అయితేనే 1 కోటి లీటర్ల నీటిని శుద్ధి చేసి రోజుకి 1 కోటి లీటర్ల నీరు శుద్ధి చేసి ఓవర్ హెడ్ ట్యాంకులకు పంపించి పైప్ లైన్లు వారీగా 36 వార్డులకి పంపిస్తేనే ఇప్పుడు సరిపోతుంది. కానీ గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వంలో 1 లీటర్ కూడా అదనంగా కొత్తగా శుద్ధి చేసే ప్లాంట్ నిర్మించలేదు, ఆ నిధులు తీసుకురాలేదు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మొన్నే మీ అందరూ చూశారు, నారాయణ గారిని, మంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని అమలాపురం తీసుకొచ్చి ఆయనకి పట్టణంలో ఉన్న అన్ని సమస్యలను వివరించి చెప్పడం ద్వారాగా త్వరలోనే 30 నుంచి 60 కోట్ల రూపాయలని డ్రింకింగ్ వాటర్ స్కీములని అన్నీ ఆధునీకరించి రోజుకి 90 లక్షల లీటర్లు శుద్ధి చేసే ప్లాంట్ని తీసుకురావడానికి మేము ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 44 లక్షల లీటర్లు శుద్ధి అవుతుంది. దీనికి అదనంగా ఇంకొక 90 లక్షల లీటర్లను శుద్ధి చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా సఫలీకృతం అవుతాం. అంతవరకు ప్రజలు ఇబ్బంది పడకూడదని 45 ప్రాంతాల్లో 30 వార్డుల్లో 25 వార్డుల్లో 45 ప్రాంతాల్లో నీరు అనేది ప్రజలకు అందటం లేదు. అందుకే ట్యాంకర్ల ద్వారాగా ఆ 45 ప్రాంతాలకి నీరు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. అది మున్సిపల్ కమిషనర్ గారు రోజు మానిటరింగ్ చేసుకుని అమలు చేస్తారు. ఎందుకంటే చాలా అవసరం నీరు అనేది, అది కూడా మంచి నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ జరిగే క్షణాన మార్నింగ్ ఈరోజు ఉదయాన్న గౌరవ ఎమ్మెల్యే గారు మా సెక్షన్ మున్సిపల్ ఆఫీసులు అందరి సెక్షన్ హెడ్స్ అందరితో కూడా రివ్యూ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన హానరబుల్ సీఎం గారు మనకి ట్రిపుల్ పి విధానం ఏదైతే ఉందో, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అనే దాంట్లో ముఖ్యంగా 3-4 అంశాలు మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రతి నెల దీనికి రివ్యూ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 4 అంశాలు ఒకటి చూసుకుంటే, 1 శానిటేషన్, 2 స్ట్రీట్ లైట్స్, 3 డ్రింకింగ్ వాటర్, 4 అన్నా క్యాంటీన్. ఈ 4 మీద కూడా మన రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ మీద ట్రిపుల్ పి విధానంలో పర్సెప్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో కనుక చూసుకుంటే అమలాపురం మున్సిపాలిటీ మనము శానిటేషన్ లో 66%, స్ట్రీట్ లైట్స్ లో 74%, డ్రింకింగ్ వాటర్ లో 61%, అన్నా క్యాంటీన్ నిర్వహణలో 94%. అంటే ఈ విధంగా చూసుకుంటే మన డిస్టిక్ లో కోనసీమ డిస్టిక్ లో చూసుకుంటే కనుక రామచంద్రాపురం, ముమ్మిడివరం వీటితో పోల్చుకుంటే మన ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కనుక మనం చూసుకుంటే 123 ELPs లో మనం 52వ స్థానంలో మనం దీంట్లో ఉండటం జరిగింది. సో దానికి సంబంధించిన రివ్యూ అన్నది సార్ ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పని గతంలో మనకి ఒక 1.5 month బ్యాక్ టీం వచ్చి మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కి సంబంధించిన గైడ్ లైన్స్ లో మున్సిపాలిటీ యొక్క
రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. మనం లాస్ట్ రివ్యూలో చూసుకుంటే ఇది మనం 62వ స్థానంలో ఉన్నాం గత సంవత్సరం. ఈ సంవత్సరం అది ఎక్స్పెక్టెడ్ 15 ర్యాంక్ కి మనం అమలాపురం మున్సిపాలిటీ అనేది చేరుకోగలిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో తొలిసారిగా జరిగిన రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. రాయపూడిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. విజయవాడలో 80వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని తమ విధానమని మరోసారి స్పష్టీకరణ. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.